హాయ్ అండి. ఈరోజు లంచ్ వచ్చేసి ఇంకా ఆకుకూర పప్పు అయితే చేశానండి. మనం ఏ ఆకుకూరైనా కూడా ఇలాగా చక్కగా కలర్ చేంజ్ అవ్వకుండా, ఆ గ్రీన్ కలర్ చేంజ్ అవ్వకుండా మంచిగా ఉండాలంటే ఇలా చేస్తే కనుక ఆ కలర్ చేంజ్ అవ్వదండి. మనం పప్పులో ఉడికించేస్తే కొంచెం గ్రీన్ కలర్ చేంజ్ అయిపోద్ది కదా! అలా కాకుండా ఇలా చేసుకుంటే పప్పు చాలా బావుంటది. ఇంక మనం ఏదైనా ఆకుకూర పప్పు వండుకున్నప్పుడు పక్కన ఫ్రై ఉంటే చాలా బావుంటది కదా! ఇక్కడ ఫ్రై కూడా చేసేసానమాట. ఇంకా చేపల ఫ్రై లాంటి ఫ్రై అండి ఇది వచ్చేసి. చేప అయితే కాదు. ఇంక ఇలా వేసుకొని తింటే చాలా బావుంటది. ఇంకా పప్పు కొంచెం ఆకుకూర పప్పులో కొంచెం నెయ్యి వేసుకుని, ఇంకా పక్కన ఫ్రై వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి. ఎలా చేయాలి ఏంటన్నది అందులో క్లియర్‌గా ఉంటది. బై అండి అందరికీ.